అర్జున్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ పుష్ప 2 ద రూల్. అయితే ఈ మూవీకి ముందు అల్లు అర్జున్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప. ఆ మూవీ రిలీజ్ అయ్యి 4 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ పుష్ప 2 ద రూల్ మూవీతో మన ముందుకు వస్తున్నారు అల్లు అర్జున్ గారు. చూడాలి ఈ మూవీతో అల్లు అర్జున్ గారికి ఇంకొక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ పుష్ప 2 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ పుష్ప 1 మూవీ కన్నా పుష్ప 2 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ గారికి ఇంకొక పెద్ద హిట్ మూవీ వస్తుందా లేదా అనేది. పుష్ప మూవీని డైరెక్ట్ చేస్తుంది బి సుకుమార్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది అల్లు అర్జున్, రష్మిక మందన, సునీల్, అనసూయ భరద్వాజ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. మూవీలో రష్మిక మందన హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ యానిమల్. ఈ యానిమల్ మూవీ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఈ యానిమల్ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ పుష్ప 2 మూవీలో నటిస్తున్నారు రష్మిక మందన. అయితే పుష్ప 1 మూవీలో కూడా రష్మిక మందన గారే యాక్ట్ చేశారు. ఈ పుష్ప 2 మూవీతో తనకి చాలా పెద్ద హిట్ మూవీ వస్తుంది అని రష్మిక మందన అంటుంది. చూడాలి ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక రష్మిక మందనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది. అలానే రష్మిక మందనకి ఈ మూవీతో ఇంకొక పెద్ద హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ పుష్ప 2 మూవీ మీద చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టే ఈ మధ్య టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ సినిమాలో రిలీజ్ అయిన 2 పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలానే పాటలు కూడా హిట్ అయ్యాయి. ఇంకా మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. నాని గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ సరిపోదా శనివారం. అయితే ఈ మూవీకి ముందు నాని గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హాయ్ నాన్న. ఈ హాయ్ నాన్న మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ సరిపోదా శనివారం మూవీతో మన ముందుకు వస్తున్నారు నాని. చూడాలి ఈ మూవీతో నాని గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక నాని గారికి ఇంకొక మంచి హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది వివేక్ ఆత్రేయ. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది డివివి దానయ్య. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నాని, ప్రియాంక మోహన్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు ప్రియాంక మోహన్. అయితే ప్రియాంక మోహన్ గారు తెలుగులో ఒక మూవీలో యాక్ట్ చేసి చాలా కాలం అయ్యింది. ఈమె ప్రస్తుతం అన్ని తమిళ్ మూవీసే చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ తెలుగులో నాని గారితో ఈ సరిపోదా శనివారం మూవీలో నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీకి ముందు ప్రియాంక మోహన్ గారు ఇంకా నాని గారు ఇద్దరు కలిసి తీసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఆ మూవీ మంచి హిట్ అయ్యింది.
ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని వీళ్ళు ఇద్దరు కలిసి మళ్ళీ ఈ సరిపోదా శనివారం మూవీలో నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీ కూడా వీళ్ళ ఇద్దరికి ఒక మంచి హిట్ ఇస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. రామ్ పోతినేని ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ డబుల్ స్మార్ట్. అయితే ఈ మూవీకి ముందు రామ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. ఈ స్కంద మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. ఈ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయినా కూడా అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ డబుల్ స్మార్ట్ మూవీతో మన ముందుకు వస్తున్నారు రామ్. చూడాలి ఈ మూవీతో అయినా రామ్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ డబుల్ స్మార్ట్ శంకర్ మూవీని డైరెక్ట్ చేస్తుంది పూరి జగన్నాథ్. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది చార్మి ఇంకా పూరి జగన్నాథ్. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రామ్ పోతినేని, కావ్య తాపర్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు కావ్య తాపర్. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఊరి పేరు భైరవకోన. ఈ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ కూడా అయ్యింది. అయితే ఈ మూవీలో ఈమె సెకండ్ హీరోయిన్గా నటించారు. ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ మూవీలో ఈమె ఫస్ట్ హీరోయిన్గా నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో ఈమెకి ఒక మంచి హిట్ వచ్చి మళ్ళీ తెలుగులో మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ డబుల్ స్మార్ట్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ మూవీ రిలీజ్ అయ్యాక తనకి మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటుంది కావ్య తాపర్. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అయ్యి తనకి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది. డబుల్ స్మార్ట్ శంకర్ మూవీకి ముందు పూరి జగన్నాథ్ గారు ఇంకా రామ్ గారు కలిసి స్మార్ట్ శంకర్ మూవీ తీశారు. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ మూవీ కూడా అంతకు మించి చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ మూవీతో వీళ్ళ ఇద్దరికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. రణబీర్ కపూర్ ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ రామాయణం. ఈ రామాయణం మూవీకి ముందు ఈయన లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ యానిమల్. ఈ యానిమల్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. ఆ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ రామాయణం మూవీతో మన ముందుకు వస్తున్నారు రణబీర్ కపూర్. అయితే ఈ మూవీ మంచి హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. చూడాలి ఈ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. రామాయణం మూవీని డైరెక్ట్ చేస్తుంది నితీష్ తివారీ. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి పల్లవి. అయితే సాయి పల్లవి గారు ఒక మూవీలో యాక్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుంది. ఈమె లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ గార్గి. ఈ మూవీ మంచి హిట్ అయ్యింది. ఈ మూవీ హిట్ అయ్యాక ఈమె ఒక్క మూవీలో కూడా నటించలేదు. ఇప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈ రామాయణం మూవీలో నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో సాయి పల్లవి గారికి ఒక మంచి పెద్ద హిట్ వస్తుందా రాదా అనేది మనం ఈ రామాయణం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ రామాయణం మూవీ ఒక హిందీ ఫిలిం. అలానే సాయి పల్లవి గారు ఫస్ట్ టైం ఒక హిందీ మూవీలో డైరెక్ట్గా నటిస్తున్నారు. చూడాలి ఈ మూవీతో తనకి హిందీలో ఒక పెద్ద హిట్ వచ్చి
మళ్ళీ హిందీలో మూవీస్ చేస్తుందా లేదా అనేది మనం ఈ రామాయణం మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఈ రామాయణం మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.